గారికి నమస్కారం అండి. మాది కబేలా సెంటర్ సార్. మాది కబేలా మొత్తం నిండిపోయింది. మీరు సర్వే చేయమన్నప్పుడు మా ఇంటికి సర్వే మనుషులు వచ్చారు సార్. ఫస్ట్ రాసుకున్నారు, అన్నీ ఓకే అన్నారు. మా ఇల్లు చూసారు, అన్నీ చేశారు. ఫస్ట్ సచివాలయంకి వెళ్తే మీ పేరు ఉంది, మీ ఫోటో ఉందని చెప్పారు సార్. మాకు డబ్బులు అయితే పడలేదు సార్, బైక్ డబ్బులు పడ్డాయి. మామూలుగా మా కింద ఫ్లోర్ సార్, డబ్బులు అయితే పడలే. మా షాప్ నిండిపోయింది, మా ఇల్లు నిండిపోయింది. 15 రోజులు పనులు లేవు సార్. అల్లాడుతున్నాం. మీరు చెప్పారు మాకు అందరికీ వేస్తాము, మేము ఉన్నాము, మీకు ఎందుకు అన్నారు. కానీ అందరికీ వేయలేదు సార్. మీరు అందరికీ వేయలే. కబేలా నిండిందో లేదో మీరు ఎవరో చెప్పడం కాదు, మీకు తెలుసు. మీరు చూశారు, పైన హెలికాప్టర్లో నుంచి మీ కబేలా నిండిందో లేదో మీకు తెలుసు. మళ్ళీ రెండోసారి సచివాలయంకి వెళ్తే మీ పేరు లేవు, మీదంతా మీ నిండలేదు, మీకు లేదని చెప్తున్నారు. మేము ఎవరు చెప్పుకోవాలి సార్? ఇంకా కమిషనర్ ఆఫీస్కి మేము పనులు మానుకొని రోడ్ల మీద పడుతున్నాం సార్. మేము ఇల్లు పోయి, సామాన్లు పోయి, పనులు పోయి, అప్పులు అయిపోయి ఉండి కూడా మేము ఇవాళ కూడా పనులు మానుకొని కమిషనర్ గారు ఆఫీస్కి వస్తున్నాం సార్. మీరు న్యాయం చేస్తామన్నారు, అందరికీ చేయండి సార్. మాకు మీరు అందరూ ఇల్లు ములగలేదన్నారు, మీకు తెలియదా సార్? గవర్నమెంట్కి వాళ్ళ సచివాలయంలో మాకు కరెక్ట్ ఆన్సర్ లేదు సార్. అసలు మాకు మాత్రం న్యాయం చేయండి సార్. మొత్తానికి వేస్తారా వేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ మీ కమిషనర్ ఆఫీస్కి ఫోన్ చేస్తాను సార్. మీరు వేస్తాను, ప్రతి మనిషికి వేస్తానని మీరు 10 సార్లు చెప్తున్నారు. మీరు మాత్రం వేస్తారా చేయండి సార్. మిమ్మల్ని నమ్మి మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాం. మాకు న్యాయం చేయండి సార్. మీరు వాళ్ళెవరి మాటలు నమ్మొద్దు. మీరు తెలుసు, మీరు హెలికాప్టర్లో కబేలా అంతా నిండింది చూశారు. మమ్మల్ని మాత్రం సచివాలయంలో కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మాది 45వ వార్డు సార్, మాది కబేలా సెంటర్. మాది మాకు అందరికీ న్యాయం చేయండి సార్. అన్యాయం మాత్రం చేయపాకండి. పనులు మానుకొని రోడ్ల మీద పడుతున్నాం సార్, ఇల్లు వాకలు వదులుకొని. తెలీదంట మరి రాశారు. మీకు ఏమేమి డ్యామేజ్ అయినాయమ్మంటే 2 బండ్లు రాసుకున్నారు. బండ్లే ఉన్న మేము పైన పెట్టుకొని ఉంచుంటామా? 2 బండ్లు తెలిసిపోతే ఫోటో చూసుకున్నాడు, నెంబర్ చూసుకున్నాడు, అన్నీ చూసుకున్నాడు. నాట్ డ్యామేజ్ అని ఎలా రాస్తాడు సార్? మేమైనా బండ్లు నెత్తులు పెట్టుకొని పైన ఉంచున్నామా? ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. మేమేమో అన్యాయంగా రాయించుకోలేదు. చాలా మంది అన్యాయంగా రాయించుకున్న వాళ్ళకి 50,000 చొప్పున అందరికీ పడినాయి. ఏది అన్యాయంగా రాయించుకున్న వాళ్ళకి, న్యాయంగా రాయించుకున్న వాళ్ళకి రూపాయి పడలేదు. నాకు ఇంతవరకు నేను రాయించుకుని ఫస్ట్ ఫ్లోర్లో ఉంటానంటే మా 2 బండ్లే డ్యామేజ్ అయినాయి అని రాయించుకున్నాను. 2 బండ్లు కూడా నాకు పడేలాగా నాకు ఆ సచివాలయంలో రాసిన నెంబర్ నాకు కావాలి ఖచ్చితంగా. ఆయన ఎలా నాట్ డ్యామేజ్ అని రాస్తాడు? ఖచ్చితంగా ఆయన నెంబర్ కావాలి సార్. ఒక్కడే సార్ చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎవరికి ములిగినా ములగపోయినా కిందిళ్ళని 25,000, పైనిళ్ళు మొత్తం 10,000 అని మీరు చెప్పారు సార్. మీరు వారంటీలు పట్టించుకోబాకండి, ఎవరు పట్టించుకోవద్దు. కబేలా సెంటర్ సచివాలయంలో మా లిస్టులు ఉంటాయి సార్. మాకందరికీ న్యాయం చేయండి సార్. మీరు చెప్పిన మాట మీరు నిలబెట్టుకోండి. అది మాకు పనులు లేక అప్పులు అయిపోయి మేము రోడ్లు ఎక్కాం సార్. పిల్లల్ని వేసుకొని 3 రోజులు కరెంట్ లేక తను చూడలేదా? రోజు హెలికాప్టర్లో వచ్చినప్పుడు కబేలా సెంటర్ ఎంత మునిగింది, ఇక్కడ దాకా పీకల లోతు వచ్చి ఉన్నప్పుడు తనకు తెలీదా? బండ్లు నా డ్యామేజ్ ఎలా రాస్తారు? అతను నా అసలు ఇల్లులే మునగలేదు, మా సందులోకి నీళ్ళే రాలేదని చెప్పారంట. ఎలా రాస్తారు? అది చేయండి సార్, అలా న్యాయం చేయండి అంతే.